హలో. నమస్కారం గురుగారు. వచ్చేసారా? వచ్చాను గురుగారు. ఇవాళ ఎవరు చెబుతారు? ప్రారంభించండి సారు. నేను చెప్తాను గురుగారు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्रि अवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ఓం సహనా భవతు చెప్పేసేయండి రుచిగా. ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै 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 तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम ब्रह्म में तुमाम मधु में तुमाम ओम ब्रह्म में तुमाम ओम ब्रह्म में तुमाम मधु में तुमाम ओम ब्रह्म में तुमाम मधु में तुमाम ब्रह्ममेव मधुमेतु मां ब्रह्ममेव मधुमेतु मां ब्रह्ममेव मधुमेतु मां అలా కాదండి. బ్రహ్మమేవ మే ఒకటే గట్టిగా అందాం చెప్పండి. బ్రహ్మమేవ మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం వా కూడా కిందకి చూస్తారు మీరు. బ్రహ్మమేవ బ్రహ్మమేవ ब्रह्ममेव ब्रह्ममेव మధుమేతు మాం मधुमेतु मां కలిపి చెప్పండి. బ్రహ్మమేవ మధుమేతు మాం ब्रह्ममेव मधुमेतु मां ब्रह्ममेव मधुमेतु मां పోయింది. బ్రహ్మమేవ బ్రహ్మమేవ మధుమేతు మాం. ఆ వాక్యం విడిగా చెప్తున్నట్టుగా ब्रह्ममेव मधुमेतु అలా కాదండి. బ్రహ్మమేవ బ్రహ్మమేవ ब्रह्ममेव ब्रह्ममेव मधुमेतु मां అంతే. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం यास्ते सोम प्रजावत्सोभिसो अहं यास्ते सोम प्रजावत्सोभिसो अहं दुःस्वप्नहं दुरुषः दुःस्वप्नहं दुरुषः दुरुषः दुःस्वप्नहं दुरुषः दुःस्वप्नहं दुरुषः दुःस्वप्नहं दुःस्वप्नहं दुरुषः మళ్ళీ दुःस्वप्नहं दुरुषः యాస్తే సోమ ప్రాణాగుస్తాంజుహోమి यास्ते सोम प्राणागुस्तां जुहोमि यास्ते सोम प्राणागुस्तां जुहोमि మళ్ళీ చెప్పండి. यास्ते सोम प्राणागुस्तां जुहोमि त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् त्रिसुपर्णं मयाचितं ब्राह्मणाय दद्यात् त्रिसुपर्णं मयाचितं లేదండి, లేదు అలా చెప్పకూడదండి. త్రిసుపర్ణ మయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. సున్నా లేదండి.
త్రిసుపర్ణ మయాచితం త్రిసుపర్ణ మయా చేతం బ్రాహ్మణాయ దద్యాతు బ్రాహ్మణాయ దద్యాతు బ్రాహ్మణాయ దద్యాతు బ్రాహ్మణాయ దద్యాతు. కలిపి చెప్పండి. త్రిసుపర్ణ మయాచితం బ్రాహ్మణాయ దద్యాతు. త్రిసుపర్ణ మయా చేతం బ్రాహ్మణాయ దద్యాతు. బ్రాహ్మణ అక్కర్లేదండి. మా ఒకటే అర్థం చెప్పండి. త్రిసుపర్ణ మయాచితం బ్రాహ్మణాయ దద్యాతు. త్రిసుపర్ణ మయా చేతం బ్రాహ్మణాయ దద్యాతు. అంతే అంతే. త్రిసుపర్ణ మయా చేతం బ్రాహ్మణాయ దద్యాతు. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి తే సోమం ప్రాప్నువంతి తే సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం ఆసహస్రాత్ పంక్తిం పునంతి. పంక్తిం పునంతి. ఆసహస్రాం పంక్తిం పునంతి ఆసహస్రాం పంక్తిం లేదండి, అలా కాదు. ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మ మేధయా మధు మేధయా. ఓం బ్రహ్మ మేధయా మధు మేధయా. ఓం బ్రహ్మ మేధయా మధు మేధయా. బ్రహ్మమేవ మధు మేధయా. బ్రహ్మమేవ మధు మేధయా బ్రహ్మమేవ మధు మేధయా. అద్యానో దేవ సవితః ప్రజావత్సవి సౌభగం. 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 పరా దుష్వప్రియగుం సువా. పరా దుష్వప్రియగుం సువా. పదా దుష్వప్నియగుం సువా. పదా దుష్వప్నియగుం సువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. విశ్వాని దేవ లేదండి, అలా చెప్పకూడదు. విశ్వాని దేవ సవితర్దురి అక్కడ దాకా అన్ని మధ్యకే. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. దురితాని పరాసువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. అంతే. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. యద్భద్రం తన్మ ఆసువా.
मधुवाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः मधुवतारुतायते मधुक्षरन्ति सिन्धवः मधुव सिन्धवः 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 మళ్ళీ చెప్పండి. मधुवतारुतायते मधुक्षरन्ति सिन्धवः 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 మళ్ళీ చెప్పండి. मधुवतारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्न सन्तोषधीः माध्वेन सन्तोषधीः माध्वीर्न सन्तोषधीः माध्वीर्न सन्तोषधीः माध्वेन सन्तोषधीः 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 माध्वीर्न सन्तोषधीः माध्वेन सन्तोषधीः मधुनक्तमुतो सन्तोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुं रजः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुं रजः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुं मूतोषसि मधुनक्तमुतोषसि 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 मधुमत्पार्थिवगुं रजः मधुमत्पार्थिवगुं रजः मधुमत्पार्थिवगुं रजः मधुमत्पार्थिवगुं रजः मधुमत्पार्थिवगुं रजः मधुद्यौरस्तु नः पिता मधुद्यौरस्तु नः पिता मधुद्यौरस्तु नः पिता मधुमानो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः मधुमानो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः मधुमानो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः माध्वीर्गावो भवन्तु नः माध्वीर्गावो भवन्तु नः य इमं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् य इमं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् ब्राह्मणाय दद्यात् ब्राह्मणाय दद्यात् ब्राह्मणाय दद्यात् మళ్ళీ చెప్పండి. य इमं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् మళ్ళీ ఇంకొక మాట చెప్పండి. य इमं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् भ्रूणहत्यां वा एते घ्नन्ति भ्रूणहत्यां वा एते घ्नन्ति भ्रूणहत्यां वा एते घ्नन्ति ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ते सोमं प्राप्नुवन्ति ते सोमं प्राप्नुवन्ति ते सोमं प्राप्नुवन्ति आसहस्रात् पङ्क्तिं पुनन्ति ॐ
ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం బ్రహ్మ మేధవా మధు మేధవా బ్రహ్మ మేధవ మధు మేధవ బ్రహ్మ మేధవ మధు మేధవ బ్రహ్మమేవ మధు మేధవా బ్రహ్మమేవ మధు మేధవ బ్రహ్మమేవ మధు మేధవ బ్రహ్మదేవానాం పదవీః కవీనాం బ్రహ్మదేవానాం పదవిః కవీనా బ్రహ్మదేవానాం పదవిః కవీనా పదవీః కవీనాం పదవిః కవీనా పదవిః కవీనా ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం ముషిర్విప్రాణాం మహిషో మృగాణాం ముషిర్విప్రాణాం మహిషో మృగాణాం మళ్ళీ ఇంకో మాట చెప్పండి. ముషిర్విప్రాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం అక్కడే పోతుంది. మహిషో మృగాణాం అనుసా గట్టిగా చెప్పండి. మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం మృగాణ అంటున్నారు మీరు. మహిషో మృగాణాం మృగాణాం మహిషో మృగాణాం మృగాణాం పోతుందా గురుగారు? మళ్ళీ ఒకసారి అక్కడ పోతున్నదండి, సరిగ్గా పట్టట్లేదు. మహిషో మృగాణాం తేలిగ్గా చెప్పచ్చు సారు. మహిషో మృగాణాం అలా చెప్పామంట అయితే. మహిషో మృగాణాం 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 మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో అనుదాతం చెబుతాను సార్ మీరు. మృగాణాం అంటున్నారు. మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం మీరు. అనుదాతం చెప్పండి, గా మధ్యగా చెప్పండి. మృగాణాం అంటున్నారు మీరు, మృగాణాం అంటున్నాను నేను. అంటే గాకి పైకి చెప్తున్నాను కదా గురుగారు, కైకి పైకే చెప్పాలని. పోనీ అలాగే మహిషో మృగాణాం అలా చెప్పండి. మహిషో మృగాణాం మహిషో చెప్తున్నారు. మృగా గా పైగానండి. మృగాణాం 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 ఒకసారి ఇది కలిపి చెప్పగలరా? మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం కాదండి, మృ పైకి చెబుతున్నారు సరసు. మీరు గా అనుదాతం చెబుతున్నారు. మృ అనుదాతం చెప్పండి. మహిషో మృగాణాం మహిషో మృగాణాం మహిషో మృగాణాం. ఇంకా ఈ పూట కుదురుతుంది, రేపు చెప్పుకుందాం లేండి. అది శేనో గృధ్రాణాగుస్వతి తిర్వనానాగుం శేనో గృధ్రాణాగుం స్వధిత వనానాగుం శేనో గృధ్రాణాగుం అలా చెప్పండి. శేనో గృధ్రాణాగుం శేనో గృధ్రాణాగుం శేనో గృధ్రాణాగుం స్వధితిర్వనానాగుం 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 స్వధితి స్వధితి అలాగే స్వధితి 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 వనానాగుం 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 స్వధితి వనానాగుం
స్వధితేర్వనానాగం అంతే. స్వధితేర్వనానాగం సోమ పవిత్రమత్యేతిరేభన్ను. సోమ పవిత్రమత్యేతిరేభన్నో సోమ పవిత్రమత్యేతిరేభన్నో సోమ పవిత్ర సోమ పవిత్ర సోమ పవిత్ర సోమ పవిత్ర మత్యేతిరేభన్ను. మత్యేతిరేభన్నో మత్యేతిరేభన్నో సోమ పవిత్ర మత్యేతిరేభన్ను. సోమ పవిత్రమత్యేతిరేభన్నో సోమ అంతే. పవిత్రమత్యేతిరేభన్నో అగుం సస్సు చిషత్వసురంతరిక్ష. అగుం సస్సు చిషత్వసురంతరిక్ష. అగుం సస్సుచి షద్వసుదంతరిక్ష అగుం సస్సుచి షద్వసుదంతరిక్ష మళ్ళీ అగుం సస్సుచి షద్వసుదంతరిక్ష సద్ధోత వేదిశ దతిథిర్దురో నసతు. తద్దోత వేదిషదధిద్దిదో నసతు దతిథిర్దురో నసతు. దతిథిర్దురో నసతు. వేదిష దతిద్దిదో నసతు దతిథిర్దురో నసతు. దతిద్దిదో నసతు దతిద్దిదో నసతు దతిథిర్దురో నసతు. దతిథిర్దురో నసతు. దతిద్దిదో నసతు దతిద్దిదో నసతు దతిథి దతిథి దురో నసతు. దతిథి దురో నసతు. దతిద్దిదో నసతు దతిద్దిదో నసతు దురో నసతు. దుధో నసతు దుధో దురో నసతు నా అనుదాతం చెప్పండి. దురో నసతు. దుధో నసతు దుధో నసతు ఋషద్వర సద్రుత. నృషద్వ రసద్ధత నృషద్వ రసద్ధత సద్వ్యో మసదప్య గోజా. సద్యో మసదభ్యో సద్యో సద్వ్యో మసదభ్య మసదప్య గోజా. సద్వ్యో మసదప్య గోజా. సద్యో మసదభ్య అందరితో గోజ చెప్పండి. సద్వ్యో మసదప్య గోజా. సద్యో మసదభ్య గోజ సద్యో మసదభ్య గోజ ఋతజ అద్రియ. ఋతజ అద్రిజ ఋతజ అద్రిజ అద్రియ. అద్రిజ అద్రిజ ఋతజ అద్రియ. ఋతజ అద్రిజ ఋతజ అద్రిజ ఋతం బృహతు. ఋతం బృహతు ఋతం ఋతం బృహతు బృహతు. ఋతం బృహతు. ఋతం బృహతు ఋతం బృహతు రచేత్వా రుచేత్వా. రుచేత్వా రుచేత్వా అరుచేత్వా రుచేత్వా సమిశ్రవంతి సరితో నధేనా. సమిశ్రవంతి సరితో నధేన సమిశ్రవంతి సరితో నధేన ధేనా. సరితో విసర్గలు ఉన్నాయి. నధేన సరితో సమిశ్రవంతి నధేన సమిశ్రవంతి సరితో నధేనా. సమిశ్రవంతి సరితో నధేనా. సమిశ్రవంతి సరితో నధేన మళ్ళీ సమిశ్రవంతి సరితో నధేన అంతర్హృదా మనసా పూయమానా. అంతర్హృదా మనసా పూయమాన అంతర్హృదా మనసా పూయమాన
చెప్పేమంటారా గురుజీ? పూయమానాః 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 ఘృతస్య ధారా అభిచాకసీమి. ఘృతస్య ధారా అభిచాకసీమి ఘృతస్య ధారా అభిచాకసీమి హిరణ్యయో వేతసో మధ్య ఆసాం. హిరణ్యయో వేతసో మధ్య ఆసాం హిరణ్యయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ. తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః. భజన్నాస్తే మధు దేవతాభ్యః భజన్నాస్తే మధు దేవతాభ్యః దేవతాభ్యః వతు. దేవతాభ్యః దేవతాభ్యః తస్యాసతే హరయః సప్తతీరే. తస్యాసతే హరయః సప్తతీరే తస్యాసతే హరయః సప్తతీరే స్వధాం దుహానా అమృతస్య ధారాం. స్వధాం దుహానా అమృతస్య ధారాం స్వధాం దుహానా అమృతస్య ధారాం యా ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. య ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ య ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వా ఏతే ఘ్నంతి. వీరహత్యాం వా హేతే ఘ్నంతి వీరహత్యాం వా హేతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం మేధాదేవి జుషమానానా. మేధాదేవి జుషమానానా. మేధాదేవి జుషమానానా మేధాదేవి జుషమానా అది చెప్పండి. మేధాదేవి జుషమానానా ఆగా విశ్వాచి భద్రా. ఆగా ద్విస్వాచి భద్ర ఆగా ద్విస్వాచి భద్ర సుమనస్యమాన సుమనస్యమానా. సుమనస్యమానా మళ్ళీ చెప్పండి. సుమనస్యమానా త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమానా త్వయా జుష్టానుదమానా దురుక్తా బృహద్వదేమ. దురుక్తా బృహద్వదేమ. దురుక్త అర్థం చెప్పండి. దురుక్తాన్ దురుక్తాన్ బృహద్వదేమ. దురుక్తాన్ అర్థం చెప్పండి. బృహద్వదేమ దురుక్త అంటున్నారు మీరు. దురుక్తాన్ దు ఒకటే అనుదాత్తం. దురుక్తాన్ బృహద్వదేమ
దోదోక్తాన్ బృహద్వధేమ. దేకు ఒత్తులేదు కదండి, ఒకసారి మళ్ళీ చెప్తాను. దోదోక్తాన్ బృహద్వధేమ. లేకపోతే నుదమాన దురుక్తాను, నుదమాన దురుక్తాను. నుదమాన దోదోక్తాను. నుదమాన దురుక్తాను. నుదమాన దోదోక్తాను. దు అనుదాతం చెప్పండి సారు. దోదోక్తాన్. నుదమాన దురుక్తాను. నుదమాన దోదోక్తాను. మళ్ళీ దోదోక్తాను. రు అనుదాతం చెబుతున్నారు సార్ మీరు, అది ఒక్కడే ప్రధానంగా పోతుంది. దోదోక్తాను. నుదమాన దురుక్తాను. నుదమాన దోదోక్తాను. నుదమాన దోదోక్తాను. దు గట్టిగా అనుదాతం చెప్పండి. దోదోక్తాను. దురుక్తాను. దోదోక్తాను. దోదోక్తాను. బృహద్వాధే బృహద్విధేమ బృహద్విధేమ విదథే సువీరా. బృహద్వాధేమ విదథే సువీరా. బృహద్వదేమ విదధే సుధీరాః. బృహద్వదేమ విదధే సువీరాః. విదథే విదథే సువీరా. విదధే సువీరాః. విదధే సువీరాః. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. దేవి త్వయా బ్రహ్మ గతశ్రీ గురు. దేవి త్వయా అక్కడ చెప్పండి. దేవి త్వయా. దేవి త్వయా. బ్రహ్మ గతశ్రీ ఋతత్వయా. బ్రహ్మ గతశ్రీ ఋతత్వయా. బ్రహ్మ గతశ్రీ ఋతత్వయా. త్వయా జుష్టశ్చిత్రం విందతే. త్వయా జుష్టశ్చిత్రం విందతే. త్వయా జుష్ట చిత్తం విందతే. త్వయా జుష్ట చిత్తం విందతే. వసుసానో జుషస్వ ద్రవిణో న మేధే. వసుసానో జుషస్వ ద్రవిణో న మేధే. వసుసానో జుషస్వ ద్రవిణో న మేధే. ద్రవిణో న మేధే. ద్రవిణో న న మేధే. మేధే. వసుసానో జుషస్వ ద్రవిణో న మేధే. అంతే. వసుసానో జుషస్వ ద్రవిణో న మేధే. మేధాం ఇంద్రో దధాతు. మేధామ ఇంద్రో దదాతు. మేధామ ఇంద్రో దదాతు. మేధాం దేవీ సరస్వతి. మేధాం దేవి సరస్వతి. మేధాం దేవి సరస్వతి. మేధాం మే అశ్వినా ఉభా. మేధాం మే అశ్వినా ఉభా. మేధాం మే అశ్వినా ఉభా. వాధత్తాం అశ్వినా ఉభా. వాధత్తాం అశ్వినా ఉభా. వాధత్తాం అశ్వినా ఉభా. వదత్తాం. అశ్వినా ఉభా. వదత్తాం. పుష్కరస్రజా. పుష్కరస్సజ. పుష్కరస్సజ. అప్సరాసు చయా మేధా. అప్సరాసు చయా మేధా. అప్సరాసు చయ మేధా. అప్సరాసు చయ మేధా. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు చయన్మనః.
గంధర్వేషు చ యన్మనః గంధర్వేషు చ యన్మనః. గంధర్వేషు క్షయన్మనః మళ్ళీ గంధర్వేషు క్షయన్మనః దైవీం మేధా సరస్వతీ. దైవీ మేధా సరస్వతి దైవీ మేధా సరస్వతి సామాం మేధా సురభిర్జుషతా గుస్వాహా. సామాం మేధా సురభిర్జుషతా గుస్వాహా. సమాం మేధా సురభిర్జుషత్థాగుస్వాహా సమాం మేధా సురభిర్జుషత్థ సామాం మేధా సురభిర్జుషతా గుస్వాహా. సురభిర్జుషతా గుస్వాహా. సమాం మేధా సురభిర్జుషత్థాగుస్వాహా సమాం మేధా సురభిర్జుషత్థాగుస్వాహా ఆమాం మేధా సురభిర్విశ్వరూపా. ఆమాం మేధా సురభిర్విశ్వరూపా. మేధా సురభిర్విశ్వరూపా మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్యా. హిరణ్యవర్ణా జగతి జగమ్య హిరణ్యవర్ణా జగతి జగమ్య ఊర్జస్వతి పయసా. ఊజస్వతే పయసా ఊజస్వతే పయసా పిన్వమానా సామాం మేధా. పిన్వమానా సామాం మేధా పిన్వమానా సామాం మేధా సుప్రతీకాజుషంతాం. సుప్రతీకాజుషంతాం సుప్రతీకాజుషంతాం లేదండి, సుప్రతీకా తీ ఉదాత్తం చెప్పండి. సుప్రతీకాజుషంతాం. సుప్రతీకాజుషంతాం సుప్రతీకాజుషంతాం మయి మేధాం మయి ప్రజాం. మయి మేధా మయి ప్రజా మయి మేధా మయి మయి ప్రజా మయ్యగ్నిస్తేజో దదాతు. మయి యజ్ఞస్తేజో దధాతు మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం. మయి మేధా మయి ప్రజా మయి మేధా మయి ప్రజా మయీంద్ర ఇంద్రియం దధాతు. మయీంద్ర ఇంద్రియం దధాతు మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం. మయి మేధా మయి ప్రజా మయి మేధా మయి ప్రజా మయి సూర్యో భ్రాజో దధాతు. మయి సూర్యో భ్రాజో దధాతు మయి సూర్యో భ్రాజో దధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 ఇక్కడ మీకు రెండు చోట్ల బాగా పడుతున్నదండి, అది మాత్రం మీకు తప్పట్లేదు. అది ఇది ఎక్కడికంటే నవగ్రహాల్లో ఇది ఒకటి నేర్చుకున్నాను కదా, అదొకటి తప్పడిపోయింది గురు. బ్రహ్మాదేవానంలో ఒకటి పోతున్నది మీకు. అవును గురు. అది ఒక మాట చూపండి. బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం సేనో గృధ్రానాగుస్వతి తిర్వనానాగుం సోమ పవిత్ర మత్యేతి రేవన్ను. అక్కడ ఒక్క చోట పడుతున్నది ఆ మంత్రంలో. అవును గురు. ఒక్క మాట చెప్పండి ఆ మంత్రం. అది
బ్రహ్మదేవానాం పదవీ కవీనాం. నా ప్రయత్నం చేస్తుంది గురుగారు. బ్రహ్మదేవానాం పదవిః కవీనాం ముషవిప్రాణాం మహిషో ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. ముషవిప్రాణాం మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. ఆ మృ మహిషో అనేటువంటి అనుదాతం చెప్పాలి మీరు. అది గకారానికి అనుదాతం చూస్తున్నారు మీరు. మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. మృగాణాం. అంటే మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. పోయింది. మృగాణాం. మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. అది ఇప్పుడు గద్య లైన్లోకి పడింది. మళ్ళీ ఇంకా మంచి మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. మహిషో మృగాణాం. తర్వాత ఇక్కడ ఒక చోట పట్టింది. ఇది కూడా సద్రుత సద్వ్యో. సద్రుత సద్వ్యో. ఇది కూడా మీకు పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు సార్. అవునండి, ఇది చాలా కష్టమైన పదాలు. నాకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది గురుగారు. అందువల్ల ఏంటంటే ఇంకో చోట ఎక్కడ పట్టింది ఇంకోటి వచ్చేసింది మీకు. పైనే వచ్చిందండి మీకు ఇక్కడ. మధువాతారతాయతే మధుక్షరం దిశింధవ మాధ్వీర్న సంతోషాధీ. చెప్పండి. మాధ్వీర్న సంతోషధీ. మాధ్వేర్న సంతోషధీ. ఇక్కడ చూడబోతున్నది మాధ్వీర్న సంతోషధీ. మాధ్వేర్న సంతోషధీ. మాధ్వేర్న సంతోషధీ. నేను చెప్పలేకపోతున్నాను సాక్ ఎందుకు అసలు రావట్లేదు. అది మీకు అపస్వరం పడిపోయింది. అందుకనే స్వరాలు చెప్పుకునేటప్పుడు ఒక్క మాట అపస్వరం పడితే దాన్ని మార్చడం సాధ్యం కాదు, చాలా కష్టం అండి. అందుకనే పట్టి చూస్తున్న కారణం అది మీకు. ఇది ఒకటి మీకు బాగా పట్టుబడుతుంది. ఇప్పుడే కాదు, ఇది ఒకటి. తర్వాత దీంట్లో ఒకటి అర్చేత్వా రుచేత్వా సమిశ్రవంతి సరితో నదేనా అంతర్హృదశ్చధారా అభిచాకసీమి. అక్కడ పడుతున్నది హృతశ్చధారా అభిచాకసీమి. చెప్పండి. ఇది మొత్తం చెప్తాను గురుగారు, మంత్రం అండి ఒకసారి చెప్పండి. అరుచేత్వా రుచేత్వా సమిశ్రవంతి సరితో నదేనా. సమిశ్రవంతి టీ మధ్యకి చెప్పాలండి. సమిశ్రవంతి సమిశ్రవంతి సరితో నదేనా అంతర్హృదా మనస పూయమానా ఘృతస్య ధారా అభిచాకసీమి. హిరణ్యయో వేతసో మధ్య ఆసాం. అన్ని హిరణ్యయో వేతసో మధ్య ఆసాం. హిరణ్యయో వేతసో మధ్య ఆసాం. ఆసాం కిందకి అంటున్నారండి. అన్ని మధ్యకే. ఆసాం ఆసాం. అన్ని స్వరితంగా చెప్పాలి. హిరణ్యయో వేతసో మధ్య ఆసాం. హిరణ్యయో వేతసో మధ్య ఆసాం. తస్మిన్ సుపన్నో. చెప్పండి. తస్మిన్ సుపన్నో మధుకృత్కో రాయి భజన్నాస్తే మధు దేవత ఆభ్యః. హరయ సప్తతిరే స్వధాం దుహానా అమృతస్య ధారా.
అంతే. ఉమ్. ఆ 2 వాక్యాలు గనక వచ్చినాయంటే మీకు శిశుపర్ణం అంతా కూడా నలిగిపోయినట్టే దగ్గర దగ్గర. ఎందుకంటే మీ ఇది దగ్గర ఒక్కొక్క దాంట్లో 3 మాటలు వస్తుంది ఇది. అలాగని గురుగారు మీ దగ్గర నేర్చుకున్న మంత్రాలు చాలా వరకు కరెక్ట్గా వచ్చేసాయి గురుగారు. ఉమ్. అవి కాదండి. ఆత్మీక మంత్రం మాత్రం మళ్ళీ మర్చిపోవకండి, మళ్ళీ చెబుతూ ఉండండి. చెప్తుంటాం మళ్ళీ గురుగారు. దాన్ని మాత్రం రిపీట్ చేస్తూ ఉండకపోతే మంత్రాలు నిలవవు. అలాగే మళ్ళీ గురుగారు. ఆ ఒకవేళ వీలు ఉంటే రేపు శిశుపర్ణం కావడంతోనే పిండ ఓకే. ప్రదానం దగ్గర నుంచి చివరి దాకా ఒక మాట వరుసగా చెప్పేద్దరు కానీ. అలాగని గురుగారు. అలాగే ఎవరు చెప్పినా సరే ఒకళ్ళు చెప్పండి. నేను చెప్తాను గురుగారు. ఎందుకంటే అది ఆ నెలకో మాట నెలకని కాదు, కనీసం 15 రోజులకో మాట ఒకసారి చూస్తుంటాను గురు. ఇంకోటి ఎందుకంటే చెప్పుకోవాలి. చెయ్యం కాబట్టి గురుగారు. ఇంకొక ఆ చిన్న అనుమానం వచ్చింది గురుగారు. ఇప్పుడు మహాలయ పక్ష పిండ శ్రాద్ధానికి గురుగారు మనకి ఈ ఔపాసన అగ్ని విచ్ఛిన్న హోమం ఈ 2 ఉండవు కదా గురుగారు పుస్తకం. ఏమీ ఉండవండి. అలాగని గురు. మరి అంటే చూశాను గురుగారు, బ్రాహ్మణులు కాళ్ళు కడగడం, భోజనాలు ఇవన్నీ ఉన్నాయి గురుగారు మళ్ళీ. అంటే ఆ, అది అన్నశ్రాద్ధం చేసేటప్పుడు, బ్రాహ్మణులకి చేసేటప్పుడు, అవును గురుగారు. అవునండి, అవును. అంటే ఒక బ్రాహ్మణులు. బ్రాహ్మణేతరులకి చేసేటప్పుడు అవసరం లేదు. ఓకే గురుగారు. బ్రాహ్మణేతరులకి చేసే ఇంకొక రహస్యం ఏంటంటే ఆ, అసలు మహాలయం పెట్టుకోవాలి అంటే అంత క్రితం దర్శశ్రాద్ధము అని చెప్పని ఒకటి ఉంటుందండి. ఆ, అది చేసుకుంటేనే కానీ అసలు మహాలయ శ్రాద్ధం పెట్టడానికి అధికారం రాదు. అవునండి. అయ్య బాబోయ్. దర్శశ్రాద్ధం చెయ్యాలి. దశశ్రాద్ధం అంటే ఏంటి గురుగారు? దగ్గర దగ్గర ఆర్థికంగానే ఉంటుంది అది కూడా. అవునండి. ఇవన్నీ శ్రాద్ధము ఏదొచ్చినా ఇవే మంత్రాలు వస్తాయండి. ఇప్పుడు గురుగారు పేర్లు అంటే పెరుగుతూ ఉంటాయి. ఒక బ్రాహ్మలు నిన్నే అడిగారు గురుగారండి, ఎట్లా మాలయ పక్ష శ్రాద్ధం అన్న శ్రాద్ధం పెట్టండి, మా తమ్ముడు గారు ఎందుకు ఆయన పెట్టలేకపోతుంది, మా అన్నయ్య, అందువల్ల నేను పెడతానండి అన్నారు. మరి ఆ చూసేసరికి ఈ పుస్తకం చూసేసరికి మొత్తం అంతా సేమ్ మనం అనుకున్నట్లే ఉందండి. ఒక విశ్వ దేవస్థానం బదులు ఇంకోటి ఏదో మంత్రం అది ఉంది. అంత మంత్రాలన్నీ ఒకటే ఉన్నాయి. ఏడొచ్చి ఆ. హోమం లేదు. అవును కదా అని అనుకున్నాను. కానీ మరి ఇప్పుడు మీరు కాదు అండి. ఆ, అన్నశ్రాద్ధం కనుక చేసేటైతే ఉపవాసం ఉండాల్సిందే. అవునండి. మరి ఇందులో ఇవ్వలేదు కదా గురుగారు పుస్తకంలో అండి. ఇయ్యకపోయినా సరే అది మొట్టమొదట ఇచ్చాడంటే అన్నశ్రాద్ధం చేశాడు అంటే ఉపవాసం చేయాల్సిందే. ఉపాసన సేమ్ మొత్తం అంతా అదే వస్తాయి. కానీ ఇక్కడ మళ్ళీ అంటే మీరు ఏమనుకోకుండా గురుగారు, ఇంకొకసారి అడుగుతానండి. ఎందుకంటే ఈ నిన్న చూసానండి ఆ పుస్తకం మొత్తం చూసి, ఒక్కసారి గురుగారు పేజీ నెంబర్ చెప్తాను గురుగారు. ఎందుకంటే పిండ ప్రధానం దానికి ముందే పేజీ నెంబర్ 105 108 108 కాదు, పేజీ నెంబర్ అగ్నకారణం కొత్వ అగ్నకారణం కొత్వ అని ఉంది గురుగారు. అజ్ఞావకరణం లేకుండా ఉండదండి అన్నశ్రాద్ధం చేస్తే. 104 పేజీలో ఉంది గురుగారు. అగ్నకారణం కొత్వ అజ్ఞావకరణము ఉంటుంది, ఔపాసన ఉంటుందండి. అన్నీ ఉంటాయండి అయితే. ఔపాసన అగ్నావేవ అగ్నౌకరణం కరిష్యే అని చెప్పని ఒకటి, ఆ, లౌకికాగ్నావేవ అగ్నౌకరణం కరిష్యే అని చెప్పని ఒకటి. ఈ ఆ, అగ్నకరణం చేసే విధానంలో తేడా కానీ ఔపోసన మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఉమ్, అగ్నకారణం ఇక్కడ ఉంది. అయితే ఔపాసనాగ్ని ఎలాగో వస్తుంది. ఎందుకంటే అగ్నకారణం అంతే కావాలంటే ముందు విచ్ఛిన్న హోమం చేయవలసిందండి వాళ్ళు. అంతే అన్నీ ఉంటాయి. అంతేనండి. ఔపోసన అంతా కూడా ఉంటుందండి. పేర్లు మారుతాయి. వాళ్ళకు అంతే. ఉండేటటువంటి వర్గము అంతా కూడా మారుతుంది. వాళ్ళు ఎవరైతే చేయాలనుకున్నారో ఇప్పుడు మేనమామ ఉంటాడు, మేనల్లుడు ఉంటాడు, వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదు. ఎవరెవరివి చెప్పాలి చెప్పని వాళ్ళని అడగాలి. ఓకేనండి. ఓకే. ఎడిట్ సేమ్ అన్ని శ్రాద్ధం లాగా ఉంటుందండి. ఎడిట్ అంటే అక్కడ అంతేనండి. మాతృ అంతే పితామహ ఒక్కటి పితామహ కనుక ఇలా 3 వస్తే వచ్చేప్పటికి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంతే. ఇక్కడికి వచ్చేటటువంటి ధూరు విలోచన సంజ్ఞకులు అవును. అలాగండి గురుగారు. మహాలయ శ్రాద్ధంలో అన్నం పెట్టిన అన్నశ్రాద్ధానికి ధూర్ విలోచన సంజ్ఞక విశ్వేదేవా, అక్కడేమన్నా ప్రత్యాప్తిగా పురూర వార్తం సంజ్ఞక విశ్వేదేవా. అలాగండి గురుగారు. అంతేండి గురుగారు. అది సో అయితే మొత్తం అంతా సేమ్. అయితే అన్నీ ఉంటాయన్నమాట. అగ్నకారణం అన్నీ ఉంటుంది. ఉంటాయి. కాస్త సంకల్పాలలో పేర్లలో కాస్త ఎక్కువ మంది వస్తుంటారు అంతే. అంతే గురుగారు. అర్థమైంది గురుగారు నాకు. అది దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆర్థికలాగానే భోజనం చేయకుండా విడిగా వండి పెట్టమని చెప్పడం అంతే కావాలంటే. అంటే అలాగండి గురుగారు.
ఏదండి ఎవరికండి? బ్రహ్మగా ఇప్పుడు వాళ్ళు యాక్చువల్‌గా నన్ను బ్రహ్మగా రమ్మన్నదండి. మీరు వాళ్ళు ఏదో ఆ, బాక్కొని చూసుకున్నారు వాళ్ళు. హ్మ్. ఆ, అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ తమ్ముడు, సహోదరులు కాకుండా వాళ్ళ చుట్టాలు ఎవరో ఉన్నారండి దగ్గరలో. వాళ్ళు ఆ, చూసుకున్నారు. ఆ. మరి ఇప్పుడు నేను భోంచేయాలంటే గనుక విడిగా నేను తిన్నాను అంటే మీకు ఎలా కావాలో చెప్పండి ఎలా ఉంటదంటే విడిగా అన్నం పెట్టమని చెప్పడం. అంతే కదా గురువుగారు? అంతే, నిర్మోహమాటంగా చెప్పండి. హ్మ్. మనకెందుకండి వాళ్ళ పృథ్వీ శాసనం. అవును గురువుగారు. అది అలాగని గానీ గురువుగారు మీరు అంటే ఇప్పుడు అయితే ఇంతకుముందు ఏమో గాని మంత్రం నేర్చుకున్న తర్వాత మాత్రం చాలా మంది అడుగుతున్నారు గురు. దీనికి చాలా ఆవశ్యకత ఉందండి. శ్రద్ధగా ఇంకా గట్టిగా నేర్చుకోవాలి గురు. ఏంటి సారు ఇది గట్టిగా చేస్తే. ఈ హ్మ్. ఆబ్దిక మంత్రానికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు. అవును గురువుగారు. చెప్పేవాళ్ళు లేరు సారు మంత్రం. అస్సలు లేదు గురువుగారు. అవునండి. ఆ, హ్మ్. మీకు చాలా అక్కడే కాదు, మన ఇండియాలో కూడా ఆ! మంత్రం సక్రమంగా సావకాశంగా చెప్పేవాళ్ళు లేరు. అవును గురువుగారు. నేను అందుకని ప్రతి వాళ్ళతో చెబుతాను, హ్మ్. ఆయన ముందు ఆప్తిక మంత్రం నేర్చుకోండి రా నాయన అని. దీన్ని గట్టి ఒక్క చేస్తాను గురువుగారు. ఆప్తిక మంత్రం వస్తే తత్వాన్ని కూడా ఈజీనే. అవును గురువుగారు. ఇది అది. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీన్ని వల్లి వేయాలి గురువుగారు. నేను అంతా ఇదే ఆ, చూసుకుంటూ వస్తున్నాను గురువుగారు. అక్కడక్కడ అనుమానాలు ఉమ్. వస్తాయన్నమాట. అది అంటే ఇందులో ఎక్కడ విడిగా ఇవ్వలేదు అని చూసాను. గానీ ఉంది. ఏదండి? అదే అగ్నౌకానము అదే ముందుది ఇవ్వలేదు గురువుగారు. విచ్ఛిన్నోపాసన ఇవి ఇందులో ఇవ్వలేదు. మహాలయ శ్రాద్ధానికి గాయత్రి ఔపాసన అన్నశ్రాద్ధం గనక చేశారు అంటే ఆ! ఖచ్చితంగా ఆ! ఔపోసన ఉండ తీయరాల్సిందే. ఉపవాసన ఉండాలి. విచ్ఛిన్న హోమం ఉండవలసిందే. అంతే కదండీ! అంతే. విచ్ఛిన్నోపాసన. ఆ! ఆ, ఆ, అలాగేనండి గురువుగారు. అర్థమైపోయింది. పాపోపాసన వస్తుంది. తర్వాత ఇది కూడా అగ్నౌకానం 2 వస్తుంది. అది. గురువుగారండి ఇంకా టైం ఉందా? ఇప్పుడు చెప్పండి. రేపు చెప్తానులే గురువుగారు. ఎందుకంటే ఇవాళ నోట్ చేసుకుంటున్నానండి అన్నీని. అంటే 4 ఆ, భాగాల్లో ఒక భాగం ఒకటి మిగిలిపోయిందండి అన్నం శేషంలోది. అది ఏం చేయాలని నేను ఒకసారి మొత్తం విడిగా రాసుకొని అప్పుడు మిమ్మల్ని అడుగుతాను గురువుగారు ఇలా అడిగాకన్నా కూడా. రేపు అడుగుతాను. అన్నశేషము మిగిలిపోయిందంటారా? అంటే ఇప్పుడు అన్నం తీసుకుంటాం. దాన్ని 4 భాగాలు చేస్తామండి. ఈశాన్య భాగంలో ఆ, 2 భాగాల కిందేమో మనం హోమం చేసేస్తాం. ఒక అన్నం భాగం ద్వాభ్యాం దర్భాభ్యాం చతుర్థా విభజ్య. అవును. ఆ, ఆ! ఆ అవును. తర్వాత ఆ! ఈశాన్య భాగే అభిగార్య. అది అవును. హోమంలో వేస్తాము. వేసేస్తాం గురువుగారు. అవును. ఆహ్, ఒకటేమన్నా వికిరాన్నానికి ఉంచుతాము. ఒక వికర్ణ పిండంలో కలిపి ఒకటేమో బ్రాహ్మణ భోజనం తుప్తాస్తో తుప్తాస్తో భోజన పాత్రలో పడేస్తా 3. అవును. నాలుగోది ఏమిటంటే పిండాల్లో కలుస్తుంది. ఆహా! 4 అదొక్కటే మిస్ అయింది గురువుగారు. ఇప్పుడు అర్థమైపోయిందండి నాకు. ఉమ్. ఒకటి అగ్నిలో, ఒకటి బ్రాహ్మడికి, ఒకటి వికిరాన్నానికి. అర్థమైంది గురువుగారు నాకు. ఆ, అలాగని. ఆ! ఇప్పుడు అర్థమైంది. నాలుగోది ఎక్కగా ఏమైందో అది అర్థం కాలేదు. పిండాల్లో కలపాలని ఎక్కడ వాక్యం కూడా లేదు కదా గురువుగారు ఉందండి. ఆ, సామాన్యంగా అన్నంతో చతుర్థ మిగిలినటువంటి అన్నంతో పాటు పదార్థాలన్నీ కూడా కలిపి పిండం చేయమన్నాడు కదండి దీంట్లోనే. ఆహాహా! దీంట్లో అలాగండి. దీంట్లో ఇస్తారు కదా. దీంట్లోనే ఇస్తాడు. పిండం ఎలా చేయాలో చెప్పారు వాయువ్య గురువుగారు. భాగమన్నేన సహా. ఇక్కడ ఆ! ఇచ్చాడు చూడండి. వాయవ్య మన్నిన భాగమన్నేన సహా. 39వ పేజీలో చిట్ట చివరిలో ఉంది. భాండే శేషమన్నంచ మేళయిత్వా ఆ! పిండత్రయం కృత్వా. వాయువ్య భాగమన్నేన సహా భాండే శేషమన్నంచమే లయిత్వా పిండత్రయం కృత్వా అది అర్థమైంది. దక్షిణ సరిపోయింది భాగే కదా. ఇప్పుడు 4 భాగాలు. ఆ! ఆ! అవును గురుగారు. మీరన్నది వచ్చేసింది ఒకటి గురుగారు. హోమంలోకి పెడుతుంది, అవును. ఒకటేమన్నా వికిరణానికి పెడుతుంది, అవును గురుగారు. ఒకటేమన్నా ఈ భోక్త యొక్క పాత్రలో పితృస్థానంలో వేస్తారు. అది స్వధాకి వెళ్ళిపోతుంది. అలాగేనండి గురుగారు. వాళ్ళేం నాలుగో తినరండి. భోజనం భాగం అయిపోయిన ఏమన్నా తర్వాత భోజన పాత్రలో వేస్తాం అంతే కదండీ! లేదండి. ఒక భాగం పితృ స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఒక పాత్రలో వేస్తామండి అంతే అన్నం. అప్పుడు అగ్నవకరణం కావడంతోనే హ్మ్. ఈ యొక్క పితృస్థానం దగ్గరికి వచ్చి అష్టోదకం ఇచ్చి పాత్ర అభిగార్య హ్మ్. అష్టోదకం దత్వా అక్కడి నుంచి స్వధేయం, 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 అస్తు స్వధా, అస్తు స్వధా, అస్తు స్వధా, ఆ స్వధేత్యాశ్రావయతి, అస్తు స్వధేతి ప్రత్యాశ్రావయతి, స్వధానమైది వషట్కరోతి, స్వధాకారో హి పితృణాం. విశ్వే దేవ సవ్యం చేసుకోవాలి. విశ్వే హ్మ్. దేవస్థానే అష్టోదకం దత్వా. అప్పుడు సంకల్పం. ఓం 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 ఆఘ్రాణ దోష అన్న శుద్ధ్యర్థం ఆఘ్రాణ దోష నిర్హరణార్థం
అన్న సూక్త మంత్రపఠనం కరిష్యే. అన్న సూక్తం చెప్పిన తర్వాత మొట్టమొదటి పితృ విశ్వే దేవస్థానంలో, తర్వాత పితృభాక్తంలో వరుసగా వడ్డించాలి. అర్థమైంది. అది అలాగే ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది గురువు గారు. అంటే ఓకే సార్, ఓకే. ఎలా డౌట్ ఉంటే నాకు తెలిసినంత మటుకు చెబుతాను, అడగండి. సందేహించుకోవకండి. మనసులో అది ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం మీకు చెప్పేవాళ్ళు ఉండరు. అలాగే గురువు గారు. ఓకే. హరి ఇంకొక రిక్వెస్ట్ గురువు గారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా చెప్పండి. కనుక ఇప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉంది, ఫోన్ లో చెప్పగలరా అంటే కనుక, అంటే మీరు చెప్పగలరా గురువు గారిని ఫోన్ లో అంటే వాళ్ళకి అప్డేట్ మాత్రం? చెబుతాం అనుకుంటే చెబుతామండి, తప్పేం లేదు. అలాగని గురువు గారు. అయితే నాకు ముందర ఒక 2 రోజులు ముందరగా చెప్పాల్సి వస్తుంది. అలాగే గురువు గారు. అంటే ఎవరైనా కనుక అలా అడిగితే కనుక, అంటే ఇప్పుడు అడిగితే తప్పకుండా చేద్దాం సార్. అలాగే గురువు గారు. అంటే ఒకసారి అది కూడా తప్పకుండా చేద్దాం. అలాగే. తప్పకుండా చేద్దాం. కానీ ఇక్కడ మేము దగ్గరలో ఉన్నప్పుడు మేము ఫోన్లో అంటే ఇప్పుడు ఎలా వచ్చిందంటే గురుగారు, ఒక చోట బెల్ఫాస్ట్ అని ఒక దూరం ఉంది గురుగారు. దానికి వెళ్ళాలంటే మాకు 8 గంటలు పడుతుందండి, పడవ దాటి వెళ్ళాలండి. అబ్బో! వాళ్ళు అడిగితే మాకు కుదరదని చెప్పాను, కానీ ఫోన్లో అయినా చెప్తాను. ఫోన్లో చెప్పేది నేనే. పోనీ అలాగ వాళ్ళు కనుక చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు. శ్రద్ధగా ఉన్న వాళ్ళే అడుగుతారు సారు. అవును గురుగారు. చేసుకోవాలి అని చెప్పి శ్రద్ధగా ఉన్న వాళ్ళే అడుగుతారు. అవును గురుగారు. అవునండి. అది అలాగే గురుగారు. మీకు చెప్పే చెప్పమని చెప్తాను గురుగారు. అలాగేనండి. శుభం. శ్రీ గురుప్రభు. క్షమించండి గురుగారు. ఆర్థిక మంత్రం మాత్రం గట్టిగా నిన్న మీరు అడిగారు ఒకటి, ఏమండి యజమానికి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకి మామగారికి మగపిల్లలు లేరు, ఆడపిల్ల ఉంది, ఆయనకి చేయాలి, పితృతర్పణాలు చేయాలంటే ఎలాగో అని. ఇప్పుడు ఏం చేయొచ్చంటే దానికి 2 పద్ధతులు ఉన్నాయండి. న్యాయంగా తల్లిదండ్రులు, ఇతనికి ఉన్న అల్లుడు కదా, ఇతను అల్లుడు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇతను చేయకూడదు. ఎవరైనా చేయదలుచుకుంటే దీని మీద కర్తృత్వం పెట్టి ఎవరైనా చేయవచ్చు, బ్రాహ్మణుడు చేయవచ్చు. ఆయనకి డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. అలాగండి గురుగారు. తర్వాత ఆవిడ ప్రతినిధిగా అమ్మాయి ఏమైనా చేయొచ్చా గురుగారు, ఏదైనా స్వయం? అబ్బే, ఆమెకి అధికారం ఉంటుంది సార్. కర్తృత్వం మీద ఉన్నప్పటికీ కూడా ఎవరైనా బ్రాహ్మణుడికి చేయాల్సిందే, ఆమెకి సాక్షాత్ కర్తృత్వం చేయకూడదు. అలాగండి గురుగారు, అర్థమైంది గురుగారు. అది ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాను. మా అమ్మగారు ఉన్నారు, ఒకటే ఆడపిల్ల, మేనమామలు అంటే ఆయన అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు కాలం చేసినప్పుడు కర్తృత్వం ఆమె మీద పెట్టి ఇంకో బ్రాహ్మడు ఎవడో చేశారు. అర్థమైంది గురుగారు. అదండి. ఓకే సార్. అలాగండి గురుగారు. అలాగండి. ఓకే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.